అంటే ఇక్కడ మాకు పోడియం అది ఉండదు సార్, ఇలాగే అలవాటు. యా. హరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు వచ్చిన పెద్దలు, మంత్రి మా వివేక్ వెంకటస్వామి గారికి, మా ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి గారికి, మరియు మా కామారెడ్డి ఎమ్మెల్యే గారు వారికి, తర్వాత మా ఎల్లారెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే గారు, అహోబిల స్వామి గారితో పాటు పెద్దలు సుదర్శనాచార్యుల వారికి, గౌరవ పెద్దలందరికీ కూడా, మన ఫిల్మ్ నగర్ క్లబ్ చైర్మన్ గారికి, అందరికీ ప్రత్యేకించి ఈ సినిమా అనేది ఒక ప్రత్యేకతతో కూడుకున్నది. మిత్రుడు జయశంకర్ ఆహ్వానించినప్పుడు హరి అంటే చాలామందికి ఏదో మోడ్రన్ ఏజ్లో ఉన్న నేమ్ లాగా కనిపిస్తుంది. హరిషడ్ వర్గాలు మన చరిత్రలో వేదాలు, వేదాంగాలు, హరిషద్వర్గాలు, తర్వాత ఉపనిషత్తులు ఇవన్నీ కూడా చాలా ప్రాధాన్యతతో కూడుకొని ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమచ్చర్యాల గురించి చరిత్రలో మన పూర్వీకులంతా కూడా సనాతన ధర్మలో, పురాతన ధర్మలో ఉన్న అంశాలన్నింటినీ మనం మర్చిపోతున్న రోజుల్లో ఒక మోడ్రన్ అవుట్లుక్తో దీన్ని తీసుకురావడానికి మరి మన దర్శకుడు చేసిన ప్రయత్నాన్ని మాలాంటి వాళ్ళందరం కూడా ఈరోజు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి ఎందుకు నేను దీనికి కనెక్ట్ అయినంటే, నేను తీసిన సినిమా, నేను హీరోగా తీసింది కూడా ది ఇండియన్ ఫైల్స్ అని, సేమ్ ఒక 10,000 years మన యొక్క చరిత్ర ఒక కాంపాక్ట్ డిస్క్ లాగా ఒక 7 ages అని పెట్టి పాతరాతి యుగం నుంచి, మధ్యరాతి యుగం నుంచి ఇప్పటి వరకు మన మానవ జీవన పరిణామ క్రమం మీద తీసినాం. కాబట్టి సేమ్ దీన్ని చూస్తుంటే నాకు కొంచెం అదే ఛాయలన్నీ కూడా కనపడ్డ పరిస్థితి ఉన్నది. తను నాకు అంశాల గురించి చెప్పినప్పుడు కూడా నాకు అది కనెక్ట్ అయింది. మన చరిత్రను మోడ్రన్ ఏజ్తో కలిపి చూసుకుంటే మనది ఎంత ఉత్తమోత్తమైన మన జీవితాలు, లేదంటే భారతదేశం యొక్క అస్తిత్వం ఎంత గొప్పది అని చెప్పడానికి చాలా గొప్ప గొప్ప కథలు, కథానికలు ఉన్నాయి. దానికి తోడు ఈరోజు వేదాల్లోని అంశాలన్నిటి కూడా చాలామంది మర్చిపోతున్న రోజుల్లో, లేదంటే వేదాంగాల్లోని, ఉపనిషత్తుల్లోని సారాలను మళ్ళీ ఒకసారి భారతదేశ ప్రజలకే కాదు ప్రపంచానికి తెలియజేయడానికి ఇలాంటి ప్రయత్నాలు చేసే వాళ్ళని కూడా మనం అందరం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆధ్యాత్మికత అంటే అదేదో మతానికి మాత్రమే సంబంధించింది అనే అంశం నుంచి పక్కకు వచ్చి, అది మన యొక్క మానసిక స్థితిని మెరుగుపరచడానికి ఉన్న వ్యవస్థ అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి నేను గమనించిన అంశాల్లో ఈ మధ్య జరుగుతున్న అంశాలు కూడా దీంట్లో, అంటే మోడర్న్ సొసైటీలో జరుగుతున్న ఈ కోరికలకు సంబంధించి కానీ, మిగతా ఏవైతే మనిషిలో ఉండే శత్రువులు ఉన్నాయో వాటిని డిస్కస్ చేసిండు మిత్రుడు, దర్శకుడు అని నేను అనుకుంటున్నా. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ కావాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ప్రయత్నాలు పెద్దలు చిన్నజీయర్ స్వామి గారు రావాల్సిన అవసరం ఉండే, రాలేకపోయిన అహోబిల స్వామి గారు రావడం సంతోషం. వెంకయ్యనాయుడు గారితో పాటు మిగతా పెద్దలందరూ ఉండాల్సిన వేదిక. కాబట్టి ఇలాంటి సినిమాలను ప్రోత్సహించడం అనేది మనం కూడా అలవర్చుకోవాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా నా దృష్టిలో రాజకీయ నాయకత్వం అంతా కూడా ఇక్కడికి రావడానికి ఉత్సుకత ఎందుకుంది అని అంటే, మనం కూడా పరిణతి చెందిన నాయకులుగా ఉండాలంటే మనలో ఉన్న శత్రువులను, మనలో ఉన్న హరిషడ్ వర్గాలకు సంబంధించిన అంశాలన్నింటినీ కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉందని, మా ద్వారా మన సమాజానికి కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యి చాలా పెద్ద ఎత్తున, నాకు తెలిసి అంతర్జాతీయ స్థాయిలో కూడా దీనికి ఒక ప్రత్యేకత రావాలని నిర్మాత మిత్రులందరినీ కూడా నేను కోరుకుంటున్నా. భవిష్యత్తులో దీని సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ అంశంలో కూడా వారికి సహకరిస్తానని నేను మాట ఇస్తూ, జై హరి. థ్యాంక్ యూ. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా